నాగేశ్వర్ గారు ఇందాక చాలా రాజకీయ కారణాలు చెప్పారు. ఇప్పుడు జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ విధులు నిర్వర్తిస్తారని ఆప్ నేతలు చెప్తున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే రాజ్యాంగ రీత్యా అడ్డంకి లేదు అని నా ఆప్ నాయకురాలు మంత్రి అతీష్ అన్నారు. అవును, అందుకే అనుమానం. కాన్స్టిట్యూషనల్ గా బార్ లేదు. అంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కేసును అటు లీగల్గా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. నిన్న రాత్రి అనుకుంటాను సుప్రీంకోర్టు రిజిస్టర్ ఇంటికి వెళ్ళారు లాయర్లు. సో అందువల్ల జ్యుడిషియల్గా లీగల్గా ఎదుర్కొంటారు. కానీ ఇలాంటి కేసుల్లో లీగల్గా ఎంత రెమెడీ దొరుకుతుంది అనేది అనుమానాస్పదమే. ఎందుకంటే సాధారణంగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ చేసే పనిలో కోర్టులో అనుచిత జోక్యం చేసుకోవు. ఎందుకంటే కోర్టులు వ్యవస్థలో భాగము, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు కూడా వ్యవస్థలో భాగము. ఒక రాజకీయ పార్టీ ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పట్ల ఇది బీజేపీ రాజకీయ ఆయుధము, ఇది బీజేపీ బ్రాంచ్ ఆఫీసు అని విమర్శించవచ్చు. సిబిఐని గతంలో బీజేపీ కూడా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనొచ్చు. సుప్రీంకోర్టే సిబిఐని కేజ్డ్ ప్యారెట్, చిలుక పంజరంలో చిలుక అనొచ్చు. ఈ విమర్శలు ఏదున్నా వాటికి అసహ్యం ప్రతిపత్తి ఉందా, రాజకీయంగా ఉందా అంటే పొలిటికల్ డొమైన్లో పబ్లిక్ డొమైన్లో మనకు కనబడుతున్న అంశాల ఆధారంగా జ్యుడిషియల్ మైండ్ ఆలోచించలేదు. జ్యుడిషియల్ మైండ్ రాజ్యాంగము, చట్టము, దాని పరిధి లోపలే ఉంటుంది తప్ప పొలిటికల్ క్వశ్చన్స్ను జ్యుడిషియల్ మైండ్ ఎంటర్టైన్ చేయలేదు. అలా చేస్తే రోజు పేపర్లో చూసి జడ్జిమెంట్లు ఇవ్వలేరు కదా. సో అందువల్ల బహుశా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఆ లీగల్ బ్యాటిల్లో ఎంత రిలీఫ్ దొరుకుతుంది కేజ్రీవాల్కి అనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే మనీష్ సిసోడియాకు రిలీఫ్ దొరకలేదు కదా. సో ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా కూడా దొరకలేదు. రిలీఫ్ దొరికే అవకాశాలు చాలా తక్కువ, అవకాశాలు చాలా చాలా పరిమితం. సో అందువల్ల ఏంటి నెక్స్ట్, అదే లీగల్ బ్యాటిల్లో రిలీఫ్ దొరకదు కనుక దీన్ని పొలిటికల్ బ్యాటిల్ ఇంటెన్సిఫై చేయాలి. పొలిటికల్ బ్యాటిల్ ఇంటెన్సిఫై చేసే క్రమంలో ఇది రాజకీయ కారణాలతో పెట్టిన కేసు. అందువల్ల రాజకీయ కారణాలతో పెట్టిన కేసులో మేము ఎందుకు ఈల్డ్ అవుతాం? అందువల్ల రాజ్యాంగ రీత్యా అడ్డంకి ఉంటే తప్ప కేజ్రీవాల్ మేము తిహార్ జైలు నుంచే పాలన చేస్తామని కూడా పేర్కొన్నారు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పటికైనా అరవింద్ కేజ్రీవాల్ నిందితుడు మాత్రమే, కుట్రదారుగా ఆరోపించబడిన వ్యక్తి మాత్రమే. అందువల్ల అంటిల్ ప్రూవెన్ గిల్టీ ఎవరైనా ఇన్నోసెంట్. మనదే భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం కన్విక్షన్ అంటే నేర నిర్ధారణ అయితే తప్ప అతను నేరస్తుడు కాదు. సో అందువల్ల డిస్క్వాలిఫై కూడా కాదు. కన్విక్ట్ అయి అది కూడా 2 ఏళ్ల జైలు శిక్ష పడితే మినిమం పడితే అప్పుడు అవుతాడు. సో 2 ఏళ్ల జైలు శిక్ష పడచ్చు ఇందులో, కానీ బట్ కన్విక్ట్ కాలే కదా. సో యాజ్ లాంగ్ యాజ్ ఈజ్ నాట్ కన్విక్టెడ్ హౌ కెన్ యూ డిప్రైవ్ హిమ్ ఆఫ్ ద పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో కూడా ఈ ప్రశ్న వచ్చింది. ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు, ఒక రాజకీయ పార్టీ నాయకుడిని జైల్లో ఉంచడం ద్వారా ఆ రాజకీయ పార్టీకి ఉండే అవకాశాలని కూడా దెబ్బతీయడం కదా. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ భారత రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో ఒకటి. అందువల్ల ఒక రాజకీయ నాయకుడు అవినీతి చేస్తే ఆయనకు రాజకీయ నాయకుడు గనక ఆ రాజకీయ పార్టీకి ప్రచారం చేయాలి గనక, ఎన్నికలు ఉన్నాయి గనక క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఆగుతుందా అనేది ఒక వాదన. సో నేర నిర్ధారణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇవన్నీ కూడా ఎన్నికలు వీటిని పనిచేయవు కదా అని. కానీ అదే సమయంలో ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇవాళ మీకు విపక్ష నేతలందరినీ ఎన్నికల సమయంలో నేను లోపలేస్తా, వాళ్ళ మాట్లాడేంటికి పాకిస్తాన్కు మనకి ఏంటి తేడా? ఇప్పుడు జరిగింది అదే కదా. ఇమ్రాన్ ఖాన్ లోపలేశారు, తహరీక్ ఇన్సాఫ్ ఆ పార్టీని వాళ్ళకు పోటీ చేయకూడదు అన్నారు. ఇమ్రాన్ ఖాన్ డిస్క్వాలిఫై అయ్యారు. అయినా పాకిస్తాన్ లాంటి పనికిమాల దేశంలో కూడా 100 మంది గెలిచారు ఇమ్రాన్ ఖాన్ ఫాలోవర్స్. అధికార పార్టీ కన్నా ఎక్కువ గెలిచారు. సో మరి మన దేశాన్ని కూడా ఆ స్థాయికి తెచ్చుకుందామా? నేను రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయకూడదని స్వీపింగ్ కంక్లూజన్ చేయడం లేదు. బట్ షుడ్ బి ఎలో దాట్. ఇప్పుడు ఇక నీకు అధికారం ఉన్నది, నీ చేతిలో ఏజెన్సీస్ ఉన్నాయి, కేసులు పెడతారు, ఇన్వెస్టిగేటింగ్ కేసులో కోర్టులు జోక్యం చేసుకోవు అని అందరు జైలుకెళ్ళుడే కదా. ఇక మొత్తం మందిని అందరిని ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు అయిపోయినారు. అంత మొత్తం బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు అందరిని తీసుకెళ్లి జైల్లో పెడితే రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, శరద్ పవార్ను అందరినీ, మమతా బెనర్జీ, స్టాలిన్ మీద ఏదో ఒక కేసు పెట్టచ్చు. విజయన్ను అందరిని జైల్లో పెట్టేసి ఇది పిఎంఎల్ఏ కేసు. అందువల్ల దీంట్లో కుంభకోణము భారీగా చేతులు మారాయి.
నేను అనేది అంటే ఢిల్లీ టు ఆంధ్రప్రదేశ్ సార్ తెలంగాణ మళ్ళీ ఢిల్లీ అన్నట్టు. అందుకే అంటున్నా యాజ్ ఆఫ్ టుడే ఇట్ ఇస్ ఆరోపణ. రైట్. నేనేమి అది జరగలేదు అని నిర్ధారణకు రావడం లేదు. ఎందుకంటే సుప్రీం ఢిల్లీ పిఎంఎల్ఏ కోర్టులో జరగాల్సింది టీవీ ఛానల్లో మనం ఎట్లా ప్యారలల్ ట్రయల్ నడుపుతాం, సమాంతర ట్రయల్ విచారణ జరపద్దు. సో లెట్ ది కోర్ట్ డిసైడ్. అల్టిమేట్ గా నా పాయింట్ ఏంటంటే డెఫినెట్ గా ఒక రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన చట్టానికి అతీతులు కాదు. కానీ అదే సమయంలో ఈ ట్రెండ్ ఏంటి అని ఓవరాల్ గా మనం మ్యాక్రో లెవెల్ విహంగ వీక్షణ చూస్తే ప్రతిపక్ష నేతలందరినీ మేము జైల్లో పెడతాం, వాళ్ళ మీద కేసులు ఉంటాయి, 95% వాళ్ళ మీదనే ఉంటాయి. అంటే వేర్ ఆర్ వి హెడింగ్? అసలు ఇండియన్ డెమోక్రసీ ఎక్కడికి పోతుంది అనే ఆందోళన కలుగుతా లేదా? మీరు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ దేశమంతా తిరిగి తన అభ్యర్థులు ప్రచారం చేసుకోలేడు. సో ఎక్కడెక్కడ బీజేపీకి అడ్డంకి అవుతుందా వాళ్ళందరినీ మమతా బెనర్జీ ఇక ప్రచారం చేసుకుంటే 42 సీట్లలో బీజేపీ గతంలో గెలుచుకున్న 18 రావు, తీసుకుపోయిన లోపల పడితే అయిపోయాయి. ఇక్కడ ప్రతి ఒక్కరిని ఇలాగే ఏదో ఒక కేసు విచారణ స్టేజ్లో కోర్టులు జోక్యం చేసుకోవు. అది ఎందుకంటే అదొక మంచి ప్రిన్సిపలే కదా. ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. సో ప్రతి ఇన్వెస్టిగేటర్ నువ్వు పొలిటికల్ మోటివ్ అనలేం కదా. సో అందువల్ల లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పింది అది. ఇప్పుడు ఇక్కడ రాజకీయ కారణాలు ఇంకేమీ చూడరు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సంబంధించి చూడకూడదు. ఎందుకంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎలా పనిచేస్తాయి? ప్రతి ఒక్కటి రాజకీయ కారణం చేసి వాళ్ళ పని చేయకపోతే సమస్య ఏంటంటే ఏదైనా ఇప్పుడు అదొక డైమెన్షన్. కానీ ఈ ట్రెండ్ ఏంటి అంటే ఇక ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కడు విధవా, బీజేపీని వ్యతిరేకిస్తే విధవా, నేరస్తుడు, బీజేపీతో కలిస్తే నేరస్తుడు కాదు. ఇది అంటే అన్ని పార్టీలకు ఒకటే ఆప్షన్, నువ్వు వెళ్ళి ఎన్డీఏలో చేరు, లేదంటే జైలుకి వెళ్ళు. ఏదర్ ఎన్డీఏలోనే ఉండాలి, లేదా తిహార్ జైల్లోనే ఉండాలి, లేదా జైల్లోనే ఉండాలి. అంటే అసలు ఎవరికి మేము ఎన్నికల ప్రచారం చేసుకొని పోమంటే ఎమర్జెన్సీ కదా ఇది అప్రకటిత ఎమర్జెన్సీ కిందకి రాదా? అందువల్ల ఆ బ్యాలెన్స్ ఎక్కడ అని నేను ఈ పలానా కేసు ఉందా లేదా అని అంటలేను. సో కేసు అందరి మీద ఉన్నాయి, జగన్ మీద లేవా, చంద్రబాబు నాయుడు మీద లేవా, మమతా బెనర్జీ మీద లేవా, ఎవరి మీద లేవు కేసులు? కేసులు అందరూ రాహుల్ గాంధీ మీద లేవా, సోనియా గాంధీ మీద లేవా, వాళ్ళు లోపలేయాలనుకుంటే మాయావతి మీద లేవా, అఖిలేష్ యాదవ్ మీద లేవా, పినరాయి విజయ్ మీద లేవా? నాకు షో మీ వన్ లీడర్ వేర్ కేసులు హేమంత్ బిశ్వా శర్మ మీద లేదా? సో మన అందరి మీద ఉన్నాయి కదా కేసులు.